ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ అది. పవిత్రమైన గంగా, యమున, సరస్వతి, త్రివేణి నదుల సంగమం సాక్షిగా ఆధ్యాత్మిక మహోత్సవం జరగబోతుంది. ఈ నెల 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న పరిసమాప్తమయ్యే మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. 144 ఏళ్లకు ఓసారి వచ్చే మహాకుంభమేళా ప్రత్యేకతలేంటి? ప్రయాగ్రాజ్లో జరగబోతున్న కుంభమేళా విశేషాలపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీస్లో చూద్దాం. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళాకు సర్వం సిద్ధమయ్యింది. 12 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యత మహాయజ్ఞంగా ప్రకటించారు. ఈ నెల జనవరి 13న ప్రారంభమయ్యే మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్ అలహాబాద్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళాకు 40 నుంచి 45 కోట్ల మంది భక్తులొస్తారని అంచనా వేస్తున్నారు. మహా కుంభమేళా కేవలం పండుగ మాత్రమే కాదు, వేల సంవత్సరాల నాటి చరిత్ర మూలాలున్న ఓ ఆత్మీయ సాంస్కృతిక కార్యక్రమం. ఈ పండుగ హిందూ పురాణాలు, ఖగోళ శాస్త్రం, భారతదేశ గొప్ప మతపరమైన వారసత్వానికి నిదర్శనం. అసలు మహా కుంభమేళా అంటే ఏంటి, అది ఎలా ఆరంభమయ్యిందో అని ఓసారి చరిత్రను తిరిగేస్తే ఎన్నో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. 8వ శతాబ్దపు హిందూ తత్వవేత్త ఆది శంకరాచార్య ఆశ్రమ వ్యవస్థను, 13 అఖడాలను స్థాపించారు. అప్పటి నుంచే కుంభమేళాల వైభవం, వాటి ప్రాముఖ్యత పెరిగింది. కుంభమేళాను మన దేశంలో 4 ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కుంభమేళాలు జరుగుతాయి. అయితే కుంభమేళాలు మొత్తం 3 రకాలుంటాయి: అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహా కుంభమేళా. ప్రతి 6 ఏళ్లకోసారి నిర్వహించేది అర్ధ కుంభమేళా. చివరిసారిగా అర్ధ కుంభమేళాను 2019లో నిర్వహించారు. ఇక ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళాను 2013లో ఏర్పాటు చేశారు. ఇక 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత 144 ఏళ్లకోసారి వచ్చేదే మహా కుంభమేళా. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరిగేదిదే. ఈ 144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళా కావడం విశేషం. మహా కుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుందంట. మహా కుంభమేళా చరిత్ర సాగర మథనంతో ముడిపడి ఉంది. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు అమరత్వం అందించే అమృతం కోసం సాగర మథన చేశారు. ఈ పోరాటంలో భారతదేశంలోని 4 పవిత్ర స్థలాల్లో 4 అమృత చుక్కలు పడ్డాయంట. ఆ ప్రాంతాలే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఈ ప్రదేశాలు కుంభమేళా నిర్వహించే పవిత్ర స్థలాలుగా మారాయి. కుంభమేళా సమయంలో ఈ ప్రదేశంలో నదుల్లో స్నానం చేయడం వల్ల ఆత్మ శుద్ధవుతుందని, పునర్జన్మ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. 8వ శతాబ్దం నుంచి వివిధ అఖడాలకు చెందిన సాధువులు ప్రయాగ్రాజ్లో పవిత్రమైన రోజుల్లో పవిత్ర స్నానం చేయడానికి వస్తుంటారు. ఈ అఖడాలను నాగ సాధువులు నడిపిస్తారు. వారు బూడిద పూసుకుని త్రిశూలాలు, కత్తులు, లాన్సులు, డ్రమ్స్ వంటి ఆయుధాలు ధరిస్తారు. భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న ఈ మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు, సాధువులకు ఓ పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. అయితే మహా కుంభమేళా సమయంలో భక్తులు ఆచరించి రాజస్థానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. 2025 మహా కుంభమేళాలో రాజస్థానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించారు. జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున మొదట రాజస్థానం ఆచరిస్తారు. జనవరి 14న మకర సంక్రాంతి రోజున రెండో రాజస్థానం చేస్తారు.
ఇక మూడో రాజస్నానం జనవరి 29వ తేదీన మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. నాలుగో రాజస్నానం ఫిబ్రవరి 3న వసంత పంచమి రోజు నిర్వహిస్తారు. ఐదో రాజస్నానం ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున ఆచరిస్తారు. ఇక చివరిదైన ఆరో రాజస్నానం మహా కుంభమేళా ముగిసే రోజు అంటే ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినాన నిర్వహిస్తారు. మహా కుంభమేళాలో పవిత్ర స్థానాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు జరుపుకుంటారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో హారతి ఇస్తారు. భక్తి గీతాలను ఆలపిస్తారు. అంతేకాకుండా మతపరమైన ఆచారాలతో పాటు సాంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. 144 తర్వాత జరుగుతున్న ఈ మహా కుంభమేళాకు దాదాపు 45 కోట్ల మంది వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం కేంద్రంతో కలిసి యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్రాజ్లో జరిగే మహా కుంభమేళా నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 2100 కోట్ల స్పెషల్ గ్రాంట్ను మంజూరు చేసింది. ఇందులో భాగంగా తొలుత 1050 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేశారు. ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 35 శాశ్వత ఘాట్లతో పాటు కొత్తగా మరో 8 ఘాట్లను నిర్మిస్తున్నారు. మహా కుంభమేళాలో తొలిసారి భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా దేశంలోని 11 భాషల్లో AI చాట్ బాత్ సేవలను అందుబాటులో తీసుకొచ్చారు. మహా కుంభమేళా విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణం, విడిది సౌకర్యాల వివరాలను ఉచితంగా తెలుసుకునేందుకు ఈ AI చాట్ బాత్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు లక్షలాది మంది సన్యాసులు, నాగ సాధువులు తరలి వస్తున్నారు. వారందరికీ ప్రయాగ్రాజ్లో స్థలాలను కేటాయించారు. 13 అఖడాలు, దండివాడ, ఆచార్యవాడతో పాటు ప్రయాగవాల్ సభ, ఖాక్ చౌక్లకు స్థలాలను కేటాయించారు. ఇక ఈ మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం తొలిసారి డోమ్ సిటీని ఏర్పాటు చేసింది. అరైల్ ప్రాంతంలో 3.25 హెక్టార్ల విస్తీర్ణంతో ఈ డోమ్ సిటీని 51 కోట్లతో చేపట్టారు. బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ గా ఉండేలా వీటిని పాలీ కార్బోనేట్ షీట్లతో నిర్మిస్తున్నారు. ఈ డోమ్ సిటీలో అన్ని లగ్జరీ సౌకర్యాలతో 176 కాటేజీలను కూడా నిర్మిస్తున్నారు. ఇక ఈ మహా కుంభమేళాలో ఒక్కో డోమ్ కాటేజీ రేటు 1,10,000గా నిర్ణయించారు.